చాలా డేస్ తర్వాత నా ఫ్రెండ్ స్నేహతో బయటకు వెళ్తే ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. హే హలో గైస్, బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటంటే చాలా డేస్ అయిపోయింది నేను నా ఫ్రెండ్ స్నేహని మీట్ అయ్యి మేమైతే అలా బయటికి వెళ్దామని అనుకున్నాం. కానీ ఫస్ట్ అయితే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న జోలో చిప్ ఛాలెంజ్ వ్లాగ్ అయితే చేసాం. ఆ వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది, మేమైతే చాలా నవ్వుకున్నాం. ఆ వ్లాగ్ మన ఛానల్లో సూన్ అప్లోడ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసేయండి గైస్. నెక్స్ట్ అయితే ఇంకా వ్లాగ్ కంప్లీట్ అయ్యాక బయటకు అయితే వెళ్తున్నాం. బయటకంటే ఎక్కడికి లేదు గైస్, ఇనార్బిట్ మాల్ సైడ్ అయితే వెళ్ళాం. అక్కడ లొకేషన్ బాగుందని మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడైతే మనకి కొన్ని మంది పిల్లలు సబ్స్క్రైబర్స్ కలిసి మంచిగా మాట్లాడి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయిపోయాక పానీపూరి తిందామని తీసుకువెళ్ళింది. నాకైతే స్నేహ ఒక ఛాలెంజ్ ఇచ్చింది, అదేంటంటే ఆపకుండా ఎవరు ఎక్కువ పానీపూరీస్ తింటారని. నేనైతే ఓకే అని ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేశాక నేనైతే కరెక్ట్గా 20 పానీపూరీస్ తిన్నాను. చాలా ట్రై చేశాను, ఇంకా తిందామని నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. నెక్స్ట్ అయితే స్నేహ కూడా ట్రై చేసింది, తనైతే కరెక్ట్గా 25 పానీపూరీస్ తిన్నది. అంటే నాకన్నా తనే ఎక్కువ తిన్నది. గైస్, ఇది మీకు ఫుల్ వ్లాగ్ కావాలి అనుకుంటే ఫుల్ వ్లాగ్ అని కామెంట్ చేయండి, ఫుల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్ కి వెళ్ళిపోతున్నాం. గైస్, మీకు ఒక విషయం తెలుసా, మన ఛానల్ అయితే 100K దగ్గరలో ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే గైస్, నా డే అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు పావని వ్లాగ్స్.